అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సలహా బృందం సభ్యుడిగా ISB డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ సారంగ్ డియో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ఆపరేషన్స్ ప్రొఫెసర్ ఫ్యాకల్టీ రీసెర్చ్ డిప్యూటీ ఇన్ ప్రొఫెసర్ సారంగ్ డియోను ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్షయవ్యాధి వ్యూహాత్మక సాంకేతిక సలహా బృందం STAG సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ISBలో ఒక ప్రకటనలో వివరించింది. ఆయన ISBలో మాక్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. శాస్త్రీయ సాంకేతికంగా నిర్దిష్ట మార్గదర్శకాలను అందించడం ద్వారా క్షయవ్యాధి మహమ్మారిని అంతమొందించడంలో సహకరించడం STAG బృందం లక్ష్యం. టీబీ నిర్మూలన వైద్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆ బృందం వ్యూహాత్మక సాంకేతిక శాస్త్రీయ అంశాలలో స్వతంత్ర మూల్యాంకనాలు, పరిశోధనల ఫలితాలు, సలహాలు అందిస్తుంది. ఈ సందర్భంగా సారంగ్ డియో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి టీబీని నిర్మూలించాలనే లక్ష్యం పెట్టుకుందని, ఈ STAG టీబీ కార్యక్రమం ఆ ప్రయత్నాలకు మరింత మద్దతుగా ఇస్తుందని అన్నారు. ఈ వ్యాధిపైన పోరు సాగిస్తున్న కీలక సమయంలో తన నియామకం జరిగిందని అన్నారు. తాను ఇతర పరిశోధకులతో కలిసి మరింత లోతుగా పరిశోధనలు సాగించి తగిన సలహాలు అందిస్తామని అన్నారు. 15 మందితో కూడిన ఈ STAG టీబీ బృందంలో డియో ఒకరుగా సేవలందిస్తారు. ఈ సందర్భంగా ఆసియాలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030కు జపాన్ అధిగమిస్తుంది. S&P గ్లోబల్ అనే సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి 7.3 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని S&P గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో జపాన్ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. 2021-22లో మంచి వృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ 2023 క్యాలెండర్ ఏడాదిలోనూ స్థిరమైన వృద్ధి కొనసాగిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత జీడిపి 6.2 నుంచి 6.3% మేర వృద్ధి సాధించే అవకాశం ఉంది. తద్వారా వేగవంతమైన వృద్ధి సాధిస్తుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ యొక్క వృద్ధి 7.8% నమోదు చేసింది. 2023-24లో భారత్ వృద్ధి జోరు కొనసాగుతుంది. S&P పేర్కొంది, గత దశాబ్ద కాలంలో భారత్లోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు జోరందుకోవడంతో భారత దీర్ఘకాల వృద్ధి దోహదపడుతుంది. యువ జనాభా, పట్టణ ఆదాయాలు పెరగడంతో కూడా సానుకూల అంశాలు వెల్లడించింది. 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2030 కల్లా 7.3 లక్షల కోట్ల డాలర్కు చేరనుంది. ఫలితంగా జపాన్ను అధిగమించనుంది. చెరుకు వ్యర్థాల దహనం వల్లనే అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు వస్తున్నాయంటూ భారత్, శ్రీలంక, అమెరికా సహా పలు దేశాల్లో వ్యవసాయ కార్మికులు అంతుచిక్కని మూత్రపిండాల వ్యాధి వేధిస్తుంది. చెరుకు పంటలు వరి పొట్టును మండించడం వల్ల వెలువడే విష పదార్థాలు ఈ రుగ్మతకు దారితీస్తున్నాయంటూ ఓ అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వేడి కారణంగా తలెత్తుతున్న ఒత్తిడి, వాతావరణ మార్పులు ఈ మూత్రపిండాల వ్యాధికి కారణమై ఉండొచ్చని గతంలో భావించారు. అయితే ఈ చెరుకు పంటను కాల్చినప్పుడు దాని బూడిద నుంచి వెలువడే చిన్నపాటి సిలికా రేణువులు శ్వాస లేదా కలుషిత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, అవి మూత్రపిండాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందంటూ తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన జేర్డ్ బ్రౌన్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో మారిన పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమాల పథకాలపైన ఈ నెల 30న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో MLC కవిత కీలక ఉపన్యాసం చేయనున్నారు. లండన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బారాస MLC కవిత ఈ సందర్భంగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా తెలంగాణ మోడల్పై ప్రసంగించాల్సిందిగా కవితకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆహ్వానం పంపించారు. దీంట్లో తెలంగాణలో పురోగమించిన తీరు,
రైతు బంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, విద్య వైద్య రంగాల్లో పురోగతి తదితర అంశాలపైన కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం పొందేలా కుల వృత్తులను ప్రోత్సహించడం, అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి అంతర్జాతీయ వేదికపైన వివరించనున్నారు. పాకిస్తాన్ మంగళవారం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని గౌరీని విజయవంతంగా పరీక్షించింది. సైన్యంలో వ్యూహాత్మక బలగాల విభాగ పోరాట సాంకేతిక సన్నద్ధతను పరీక్షించే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పరిశీలించినట్టు తెలిపింది. ఈ నెల 18న అబాబిల్ ఆయుధ వ్యవస్థను కూడా పాక్ పరీక్షించింది. డాక్టర్ ప్రసాద్కు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పురస్కారం. డల్లాస్, అమెరికాలోని ప్రిస్కోలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి అధ్యక్షుడు సుధాకర్ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ళ పాల్గొన్నారు. 3 దశాబ్దాలుగా ఆకృతి నిర్వహిస్తున్న వైవిధ్యమైన విశిష్టమైన కార్యక్రమాలు ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీఈఆర్టీ సదరన్ రీజనల్ కమిటీలో తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. ఈ కమిటీ చైర్పర్సన్ కూడా మరో 6 సభ్యులు ఉంటారు. దీంట్లో తెలంగాణ నుంచి పారిపల్లి శంకర్ ఓయూలో విద్యా విభాగం నుంచి, వనజ మహాదాసు ఉర్దూ యూనివర్సిటీ నుంచి నియమితులయ్యారు. వీరిలో శంకర్కి రెండోసారి స్థానం దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన ప్రహ్లాద్ రుద్రప్ప జోషి నియమితులయ్యారు. కమిటీ చైర్పర్సన్గా కర్ణాటక మహిళా విశ్వవిద్యాలయం మాజీ వీసీ మీనా రాజు చంద్రవార్కర్ను ఎన్సీటీఈ నియమించింది. ఈ కమిటీ పదవీ కాలం 2 ఏళ్లు ఉంటుంది. ఇక రాగి ఉత్పత్తులు, డ్రమ్ములు, టిన్ కంటైనర్లకు నాణ్యతా నిబంధనలు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి నాసిరకం ఉత్పత్తులు దిగుమతిని అరికట్టేందుకు దేశీయంగా తయారీదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. నాణ్యతా నిబంధనలను తప్పనిసరి చేస్తూ డ్రమ్ములు, టిన్లకు, రాగి ఉత్పత్తులకు 2 వేర్వేరు నోటీసులు పరిశ్రమ ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం DPIIT జారీ చేసింది. ఈ 2 నోటిఫికేషన్లో పేర్కొన్న ఉత్పత్తుల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS గుర్తు లేకుండా తయారు చేయడం, విక్రయించడం, దిగుమతి చేయకూడదని నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుంచి 6 నెలల్లోగా ఆ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాగి ఉత్పత్తులను విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్, విద్యుత్ సర్క్యూట్లు, పలు రకాల అప్లయన్సెస్ తయారీ ఉపయోగిస్తున్నారు. అందువలన రాగి ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండడం ముఖ్యం. ఈ నేపథ్యంలో మొత్తం 9 రకాల ఉత్పత్తులకు ఈ నిబంధనలు DPIIT తీసుకొచ్చింది. స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 సిద్ధం. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్టు ప్రయోగ సంస్థ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించడం 7 అంతస్తుల పొడవైన బహుళ దశల లో ఎర్త్ ఆర్బిటర్ రాకెట్ విక్రమ్-1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఈ రాకెట్ను ఆవిష్కరించారు. అలాగే 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ సంస్థ నూతన కేంద్ర విద్యా కార్యాలయం మ్యాక్స్క్యూను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ స్కైరూట్ ఏరోస్పేస్ను దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సహా వ్యవస్థాపకుడు పవన్ చందన తదితరులు పాల్గొన్నారు. 2024లో తొలినాలలో ప్రయోగం. విక్రమ్-1 పూర్తిగా కార్బన్ ఫైబర్తో తయారైన రాకెట్. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్షలో ఉంచగలదు. 2024 తొలినాలలోనే విక్రమ్-1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్-S రాకెట్ను విజయవంతంగా
ప్రయోగించింది. విద్యారంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన విశ్వవిద్యాలయం గౌరవించింది. దీనిని లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధృవీకరించాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏ మధుసూదన్ రెడ్డి పరిశోధకుడు, ఢిల్లీలో ఎస్వి కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రసాదుల బృందం 2020లో వైఎస్ఆర్ జిల్లాలో బాలుపల్లి అటవీ రేంజ్లో మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది. శాస్త్రీయ పరిశోధనల అనంతరం అరుదైన మొక్కగా గుర్తించింది. నిర్ధారణ కోసం లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సౌత్ చైన్ బొటానికల్ గార్డెన్, గౌండోంగ్ ప్రావిన్స్ సంస్థలకు పంపించింది. ఆయా సంస్థలు మొక్క శాస్త్రీయతను నిర్ధారించి అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. న్యూజిలాండ్కు చెందిన సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో దీనిని కవర్ పేజీగా ప్రచురించారు. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటును లభించింది. దీంతో పరిశోధకులు, అధికారులు చర్చించి యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. పారా ఆసియా క్రీడల్లో భారత్ 9 స్వర్ణాలు సహా 34 పతకాలను సొంతం చేసుకుంది. పతకాల విలువ పసిడి జాతర పారా ఆసియా క్రీడల్లో కూడా భారత్ దూకుడు ప్రదర్శిస్తుంది. 2 రోజుల వ్యవధిలోనే 34 పతకాలను నెగ్గింది. 9 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు కైవసం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది. దీంట్లోని వివరాలు ఒకసారి చూసినట్టయితే, ఆసియా పారా క్రీడల్లో 2వ రోజు భారత క్రీడాకారులు తమ పతకాలను వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు 2వ రోజు మంగళవారం 18 పతకాలతో అదరగొట్టారు. దీంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవన్జీ దీప్తి మహిళల 400 మీటర్స్లో T20 కేటగిరీలో పసిడి పతకాన్ని గెలిచింది. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ దూరాన్ని 56.69 సెకండ్లో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్తో పాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ L2 ఈవెంట్లో ప్రాచి యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకండ్స్లో అధిగమించింది. భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. పురుషుల డిస్కస్ త్రోలో F54, 55, 56 కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్ను 38.56 మీటర్స్ దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్స్ T13 కేటగిరీ విభాగంలో శరత్ శంకరప్ప 20 నిమిషాల 18 సెకండ్ల 90 మిల్లీ సెకండ్స్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక 2వ రోజు పోటీలలో ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు స్వర్ణ పతకం లభించింది. గోవాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ముగిసిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో షేక్ గౌస్ పూజ ఆంధ్రప్రదేశ్ జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో షేక్ గౌస్ పూజ ద్వయం 21-8, 21-17తో బొక్క నవనీత్, కె మనీషా తెలంగాణకు చెందిన జంటలను ఓడించారు. ఫైనల్లో ఓడిన నవనీత్, మనీషా జోడీకి రజతం దక్కింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ పతకాల బోని చేసింది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. 8 మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఈ ఫైనల్లో సరబ్జోత్ 221.1 పాయింట్స్ స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచాడు. సరబ్జోత్ కాంస్య పతక ప్రదర్శనతో పాటు భారత్కు షూటింగ్ క్రీడాంశంలో 8వ ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. అంతకుముందు క్వాలిఫైయింగ్ సరబ్జోత్ 581 పాయింట్స్ స్కోర్ చేసి 8వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కు రుద్రాంక్ష్ పాటిల్ పురుషుల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్, స్వప్నిల్ అఖిల్ షరాన్ పురుషుల 50 మీటర్స్ రైఫిల్లో, బౌనిష్ మెంటిరట్ట పురుషుల ట్రాఫ్, మొహాలి ఘోష్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, స్విఫ్ట్ కౌర్ మహిళల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్, రాజేశ్వరి కుమారి
మహిళల ట్రాప్ అర్హత పొందారు. మరోవైపు మహిళల జూనియర్ విభాగంలో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు చెందిన సంయమ్ 240.6 పాయింట్స్తో స్కోర్ చేసి వ్యక్తిగత స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఇక నిన్న జరిగిన వన్డే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. స్కోర్ బోర్డు చూసినట్టయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 382 స్కోర్ చేసింది. మొత్తం 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 48.4 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. 233 స్కోర్ చేసింది. ఇక్కడ ఒకసారి స్కోర్ బోర్డును మనం పరిశీలించినట్టయితే ఇండియా 5 మ్యాచ్లు ఆడింది, 5 మ్యాచ్లు గెలిచింది. పాయింట్స్ 10 పాయింట్స్, నెట్ రన్ రేటు 1.353. దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్లు 5, గెలిచినవి 4, ఓడింది 1. పాయింట్స్ పట్టికలో 8 పాయింట్స్, +2.370. న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్లు 5, గెలిచినవి 4, ఓడింది 1. పాయింట్స్ 8, +1.481 నెట్ రన్ రేటు ఉంది. మిగతా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ అనేవి నెగిటివ్ నెట్ రన్ రేటును కలిగి ఉన్నాయి. భారత్ విజయవంతంగా మొదటి స్థానంలో దూసుకు వెళ్తుంది. భారత స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ 77 సంవత్సరాల వయసులో సోమవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 1967 నుంచి 1979 వరకు కొనసాగిన తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు ఆడి 266 వికెట్లను పడగొట్టాడు. భారత్కు 22 టెస్టులలో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇతనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూసినట్లయితే ఇతను సాధించిన విజయాలు: భారత్ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే అరివీర అజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే పుట్టింది. 1970 దశకంలో ప్రపంచ క్రికెట్ను తన స్పిన్తో శాసించాడు. 1969-70 సీజన్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్ట్ సిరీస్లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972-73 సీజన్లలో ఇంగ్లాండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కూడా 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంత గడ్డపైన గడగడలాడించిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బేడీనే. 1975-76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్ను తిప్పేసి 13.8 సగటుతో 22 వికెట్లను పడగొట్టాడు. 1976-77 సీజన్లలో ఇంగ్లాండు మెడన్ స్పిన్ ఉచ్చు బిగించింది. మొత్తం 1977-78 సీజన్లలో ఈసారి ఆస్ట్రేలియా పనిపెట్టాడు. 23.87 సగటుతో 31 వికెట్లు తీసి రికార్డులను సృష్టించాడు. ఇవి అక్టోబర్ 25కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.